గుంటూరు జిల్లాలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్న. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా బాపట్ల తీర ప్రాంతం సముద్రంలో సముద్ర తీరం ఉంటుంది కాబట్టి బాపట్ల జిల్లా మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఈ మోంతా తుఫాను ప్రభావం నిన్నటించే కూడా మొదలైంది. ఆ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా కొంత వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ మోంతా తుఫాను ప్రభావం కారణంగా చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాపై తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. యంత్రాంగం అంతా కూడా అన్ని చోట్ల కూడా మోహరించి ఉన్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటుగా డివిజన్ మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా సమాచారం ఇవ్వాలి, వచ్చి తాము ప్రభుత్వ యంత్రాంగం తరఫున సాయం అందిస్తామని చెప్పేసి జిల్లా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక సూర్యలంక కావచ్చు, లేకపోతే వాటరేవు, చీరాల, రామపురం ఈ బీచ్లన్నింటినీ కూడా నిన్నటి నుంచే మూసివేశారు. ఎవరు కూడా సందర్శకులు కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడికి వచ్చేవారిని కూడా పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఈ కార్తీక మాసం కావడంతో కొంత సముద్ర స్నానాలకు కూడా వస్తూ ఉంటారు. ఆ సముద్ర స్నానాలకు వచ్చేవారిని కూడా ఎవరు కూడా రానివ్వట్లేదు. ఎందుకంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆటుపోట్లు కావచ్చు, ఈ తుఫాను పరిస్థితులు చూస్తే ఎవరు కూడా సముద్రం వైపు వెళ్ళొద్దని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు జిల్లా యంత్రాంగం జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో కూడా వాటిని అమలు చేసే దిశగా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఆ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా ఎక్కువ మంది సముద్రంలో వేటకు వెళ్తుంటారు. ఆ తీర ప్రాంతంలో వారికి 2 రోజుల నుంచి కూడా ముందుగానే ఆ మత్స్యకార గ్రామాల్లో చాటింపు వేశారు. అలాగే కొంతమంది సముద్రంలోకి అప్పటికే బోట్లో వెళ్ళిన వారిని కూడా వెనక్కి రప్పించారు. ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సముద్రం లోపల చిక్కుపోతే వారిని రక్షించడం కష్టం కాబట్టి ముందుగానే వారికి సమాచారం ఇచ్చి బయటకు రప్పించారు. ఎందుకంటే ఆ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తెగిపోతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండగా ముందుగానే వారిని బయటకు పిలిపించారు. ప్రస్తుతం తీర ప్రాంతంలో చూసుకుంటే కనుక వర్షాలు, అలాగే ఈదురుగాలు, చల్లటి గాలు ఇవన్నీ కూడా వీస్తూ ఉన్నాయి. నిజాంపట్నం పోర్టు వద్ద ప్రస్తుతం 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అధికారులు ఎగురవేశారు. అంటే తుఫాను తీవ్రత 5వ నెంబర్ వరకు వెళ్ళిందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ అయితే పూర్తి స్థాయిలో ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉన్నారు. కొన్ని చోట్ల తుఫాను పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని, కొన్ని చోట్ల కాలువగట్ట ఉన్నటువంటి వారిని, ఆ సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేటువంటి వారు, సరైన ఇల్లు ఇలాంటివి లేనటువంటి వారు ఏంటంటే ఈ తుఫాను దాటికి ఆ ఇల్లు కూలిపోవడమో లేకపోతే లేచిపోవడమో పైకప్పులు ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే అక్కడే వారికి ఆహారం ఇవన్నీ కూడా అందించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక పౌర సరఫరాల శాఖ నుంచి అయితే అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రజలకి అవసరం వచ్చినా వారికి అందజేసేందుకు వీలుకైతే వారి వైపు నుంచి కూడా సమాయత్తమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. నిన్నటి నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి కొంత వర్షం తీవ్రత పెరిగింది. మనం చూస్తూ ఉన్నాము. అటు వర్షం అంతా కూడా గుంటూరు నగరంలో మనం ఈ వర్షం తీవ్రతను గమనిస్తూ ఉన్నాము. ఈ నగరంలో కూడా ఈ వర్షం కురిస్తే ఇటీవల కాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా 300 సెంటర్ కావచ్చు, లేకపోతే కంకరగుండ అండర్ పాస్ వద్ద ఆ ప్రాంతాల్లో మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు వీలుగా కూడా గుంటూరు నగరపాలక సంస్థ యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. వాళ్ళకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైనటువంటి సహాయ చర్యలు చేపట్టేందుకైతే వారు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు. అలాగే నగరంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తుఫాను పునరావాస కేంద్రాలను కూడా కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేసి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను నిన్న రాత్రి అక్కడికి తీసుకొచ్చి ఉంచారు. వారికి అవసరమైనటువంటి ఆహారం, తాగునీరు అవన్నీ కూడా అక్కడే అందించే విధంగా కూడా జిల్లా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తుఫాను ఎదుర్కొన్నట్లయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమని చెప్పాలి. పల్నాడు జిల్లాలో కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం కొంత స్వల్పంగా కనిపిస్తోంది. అక్కడ ఇవాళ కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ తుఫాను తీరాన్ని తాకే సమయంలో కొంత ప్రభావం ఉండొచ్చని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సమీపంలోని కాకినాడ తీరంలోనే తుఫాను తీరాన్ని దాటుతుందని చెప్పేసి ఒక సూచన అయితే వచ్చిన తరుణంలో ఈ తీర ప్రాంతం అంతా కూడా, కోస్తా తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాల యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. స్వప్న.
కెమెరామెన్ అలీతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.